సహోదరులారా, ఒక కాలేజీలో ఒక స్నేహితుల బృందం ఉంటుంది. మంచివాళ్లే పిల్లలు. సహజంగా యవనస్తులు చేసే అల్లరి తప్ప పెద్దగా ఏమీ చేయరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తారు. ఏం ఆడినా అందరూ కలిసే ఆడుకుంటుంటారు. ఏం తిన్నా సుమారుగా అందరూ కలిసే తింటుంటారు. సినిమాకి వెళ్ళినా అందరూ కలిసే సినిమాకి వెళ్తూ ఉంటారు. వీళ్ళకన్నా చాలా గొప్ప తృష్ణ లేదా ప్యాషన్ ఏంటంటే క్రికెట్ అంటే వీళ్ళకి బాగా ఇష్టం. ఈ గ్రూపు ఒక టీము, వీళ్ళందరూ మంచి బ్యాట్స్మెన్స్, బౌలర్స్ అందరూ ఉన్నటువంటి ఒక టీం అనమాట. టోర్నమెంట్స్ జరిగేటప్పుడు ఒక్కోసారి ఇంట్లో చెప్పకుండా కాలేజీ ఎగ్గొట్టి వెళ్ళిపోతుంటారు. అది వీళ్ళ దగ్గర ఉన్న ఒక డ్రాబ్యాక్. కాలేజీ కానీ ఇంట్లో బయలుదేరతారు, మధ్యలో ఆ బ్యాగ్లన్నీ ఎక్కడో పడేసి ఎవరింట్లోనూ మెల్లగా వెళ్ళిపోయి క్రికెట్ ఆడి మళ్ళీ సాయంకాలం ఫ్రెష్గా ఇంటికి వచ్చేస్తుంటారు. అయితే వీళ్ళ స్నేహితుడు ఒక అతను అన్ని విషయాల్లో అతనితో వాళ్ళతో ఏకీభవిస్తాడు, కానీ ఇట్లా కాలేజీ ఎగ్గొట్టడానికి మాత్రం అతను ఇష్టపడ్డు. చాలాసార్లు వాళ్ళు ప్రయత్నిస్తారు. కాలేజీ నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్దామన్నా ఓకే, సెలవు రోజులు ఏం చేద్దామన్నా ఓకే, కానీ కాలేజీ ఎగ్గొట్టి మాత్రం అతను ఇష్టపడేవాడు కాదు. వాళ్ళందరూ అతను అప్పుడప్పుడు బ్లేమ్ చేస్తూ వాళ్ళు తిడతారు, ఏరా నువ్వు పెద్ద ఇదా ఏంటి ఇలాగ. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, అతను ఆ కుర్రాడు, అరే నాకు కూడా మీలాగే ఆశ ఉంటుంది, సార్లని తప్పించేసుకోగలను, మన సార్లందరినీ మీరు తప్పించుకొని వెళ్తున్నారు, మన బదులు ఇంకొకళ్ళు అటెండెన్స్ చెప్పేస్తున్నారు, మాస్టర్లు కంటపడకుండా నేను తప్పించుకోగలను, కానీ మా నాన్న మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకోలేను అని చెప్తాడు. వాళ్ళు వెంటనే ఏమంటారంటే, మేమందరూ తప్పించుకోవట్లేదా అంటారు. అదేరా ఇబ్బంది, మా నాన్నగారు మా అమ్మగారు కూడాను ఏ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ను మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ వేరే కాలేజీలో. వాళ్ళు ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ లెసన్స్ చెప్పారు, ఏ సబ్జెక్ట్ చెప్పారు, ఏ టాపిక్ వరకు వెళ్ళారా ఎన్ని అడుగుతారా. వాళ్ళు ఏం చెప్పారో నేను వాళ్ళకి మళ్ళీ చెప్పాలి, నేను వినే చెప్పాలి, వినకుండా చెప్పలేను. వాళ్ళు దాని మీద మళ్ళీ ఇంక కొంచెం బాగా చెప్పి నన్ను ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి ఏ టైంలో దేన్నైనా నేను స్కిప్ చేయగలనేమో, కానీ ప్రిన్సిపాల్ గారిని తప్పించుకోగలను, మాస్టర్ని తప్పించుకోగలను, అందరిని తప్పించుకొని గేట్ మ్యాన్ కూడా తప్పించుకురాగలను, కానీ మా అమ్మ మా నాన్న తప్పించుకోవటం కష్టం రా అని చెప్తాడు. సహోదరులారా, మనం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భార్యను తప్పించుకోవచ్చు, భర్తను తప్పించుకోవచ్చు, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, మనుషుల్ని, ఆఫీసర్లని, అటెండర్స్ని అందరినీ మనం తప్పించుకుని వెళ్ళిపోవచ్చు, కానీ దేవుణ్ణి తప్పించుకోవటం కష్టం. కాబట్టి దేవుణ్ణి దాటి నువ్వు స్వర్గానికి ఎప్పటికీ వెళ్ళలేవు, మోక్షానికి ఎప్పటికి వెళ్ళలేవు. దేవుడే నిన్ను లోపలికి అనుమతించాలి. అట్లా దేవుడు ఈ భూమి మీద ఉండగానే మనల్ని అనుమతిస్తాడు. అక్కడ ప్రవేశించేటప్పుడు దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ దేవుడే మనల్ని ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలి. ఆ గేట్ పాస్ లేకపోతే వెళ్ళటం కష్టం. కనుక అలా వెళ్ళటానికి తానే మనకి ద్వారము మార్గమైన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామములో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. మరొకసారి వాక్యం చెబుతాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. సహోదరులారా, యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలుని లోకంలోకి లేదా తన యొక్క ఇశ్రాయేల్ దేశంలో ప్రకటించడానికి పంపిస్తూ ఆ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇది. చాలా చెప్తుంటాడు ఆయన.
మీరు వెళ్ళేటప్పుడు రాగి కానీ వెండి కానీ బంగారం కానీ అట్లా ఏమి ఉంచుకోవద్దు. 2 అంగీలైనా చెప్పులైనా చేతికర్ర అయినా సరే సిద్ధపరచుకోనవద్దు. పనివాడు ఆహారానికి పాత్రుడు, నేను అక్కడ మీకు అరేంజ్ చేస్తాను, అట్లా ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో శుభమని చెప్పండి అంటాడు. అలాగే మీరు వెళ్ళేది తోడేళ్ల మధ్యకి, మీరు మాత్రం గొర్రెల్లా ఉండాలంటాడు. పాముల్లాంటి వివేకమును, పావురంలాగా నిష్కప్టులుగా, ఇట్లా ఎన్ని చెప్తుంటాడు. మీరు నా నామం చేత, నా నామాన్ని నిమిత్తం అందరి చేత ద్వేషం పడతాడు, అంతవరకు సహించాలి, వాళ్ళే రక్షణ పడతారని చెప్పి 10 అధ్యాయంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, శిష్యుడు బోధకుని కంటే కూడా ఎప్పటికీ అధికుడు కాడు, కాబట్టి శిష్యుడు బోధకునిలా ఉన్న చాలు అట్లా చెప్తా. ఆ పరంపరలో 28వ వాక్యం అంటున్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి అన్నాడు. ఈ భాగంలోనండి భయపడుడి, భయపడకుడి, భయపడకుడి, భయపడుడి పలుమార్లు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు వీళ్ళు ఏ విషయాలకు భయపడతారో, ఏ విషయాలకు భయపడరో ఎరిగినవాడు కాబట్టి వీళ్ళ మీదకి వస్తున్న థ్రెట్ని వీళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి, వీళ్ళ మీదకి వచ్చినటువంటి ఆ ఆపదని, ఇబ్బందిని వీళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలనే విషయాన్ని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతుంటారు. చాలా చక్కని మాట. దేహమును చంపువాడికి భయపడకుడి అన్నాడు ఆయన. ఆత్మను చంపనేరక దేహమును చంపువాడికి భయపడద్దు. ఎందుకనంటే దేహం అనేది తప్పనిసరిగా అది నాశనం అవ్వాల్సిందే, లేదా అది మట్టి అయిపోవాల్సిందే. ఆదాము గురించి దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, ఈ మనుషుల్ని నువ్వు మన్నే గనక మళ్ళీ మన్నైపోతావు అంటాడు. అప్పటికే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు ఆయనలో ఉంచినటువంటి జీవాత్మ బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ ఆత్మదేవుడు లేడు వాళ్ళతో. దేవునికి దూరంగా ఉన్న ప్రతి వాడికి కూడా సావు అనే దాంతోనే కాపురం చేస్తుంటాడు. అది గుర్తుంచుకోండి. దేవునికి దూరంగా బ్రతికే ప్రతివాడు తన కాపురాన్ని చావు అనే దాంట్లో కట్టుకుంటాడు. గుర్తుంచుకోండి. సీనియర్ పాస్టర్ గారు రాస్తాడు, దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండు గదా. దేవునికి వేడైనప్పుడు మన జీవితాన్ని మిగిలేది చావే. కనుక సహోదరులారా, మట్టి ఎప్పటికైనా ఇది మట్టే, మన మన్నే కాబట్టి మన్నైపోవాల్సిందే. అందులో ఏమి తర్జన జంజాటాలు అలాంటివి లేవు. దేహం మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆత్మను చంపనేరక అంటాడు ఫస్ట్. అంటే ఆత్మని చంపటం కొందరి వల్ల కాదు. ఈ రోజుల్లో ఎన్ని దాడులు, ప్రతి దాడులు రాజకీయ వర్గాల మధ్య, కులాల వర్గాల మధ్య, మరి సంఘాల మధ్య ఎంత దారుణమైనటువంటి రక్తసిక్తంగా మారుతున్నాయి ఇవి. కాబట్టి దాడులు చేయటం, ప్రతి దాడులు చేయటం, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతున్నాయి. దేహం ఎప్పటికైనా నాశనం అయిపోవాల్సిందేనండి. ఆత్మ చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఆత్మను చంపనేరక. ఆత్మ చాలా ప్రాముఖ్యం. సరే, యేసుప్రభు వారు ఈ మాటలు మాట్లాడుతూ ఆత్మను చంపనేరక దేహాన్ని చంపు వారికి భయపడద్దు, అయితే ఆత్మను దేహమును నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి అంటే బాగానే ఉండేది. ఈ మధ్యలో ఆయన ఏమన్నంటే నరకములో నశింపచేయగలవానికి అన్నాడు. అంటే ఆత్మ నరకానికి వెళ్ళటం అది నాశనకరమైన స్థితి. అది నాశనకరమైనటువంటి స్థితి. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నావు అనే దగ్గర 103వ కీర్తనలో నరకం నుంచి, పాతాళం నుంచి అని రాస్తుంటుందట. సహోదరులారా, నరకం యొక్క ప్రమాదం, నరకం యొక్క తీవ్రత చాలామందికి అర్థం కావట్లా. మళ్ళీ చాలామంది నేను పరలోకానికి వెళ్తాను, నా పరలోకంలో నేను నా దేవుణ్ణి చూస్తాను, ఆయన ముద్దు పెట్టుకుంటారు. ఈ పాటలు చాలా బాగా పాడుతున్నాం. పరలోకానికి వెళ్తాను, ఇట్లా మంచిదే. నీ విశ్వాసం గొప్పదే, నా విశ్వాసం కూడా గొప్పదే. కానీ ఏమాత్రం అటు ఇటు నరకానికి వెళ్తావు. ఏ నరకం అండి? నరకం అసలు అవగాహన ఉండాలిగా మనకి. నరకంలోకి వెళితే మన బతుకేంటి అన్న అవగాహన మనకు రావాలి.
లేకపోతే కష్టం, చాలా చాలా కష్టం అండి. సహోదరులారా, నేను ప్రభు ప్రేమను బట్టి ఒక మాట చెప్తాను. నరకానికి భయపడాలి మీరు. అసలు నరకం యొక్క ఊహ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఊహా చిత్రం ఉందా దాని మీద ఏమన్నా మీకు? జాగ్రత్త సుమా. మీకు ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు వారు చేసిన అనేక పరిచర్యల్లో దయ్యాలను వెళ్ళగొట్టడం అనేది ఒక గొప్ప పరిచర్యగా చేశాడు ఆయన. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 34 వరకు దయ్యం పట్టిన 2 వ్యక్తుల్ని ఆయన స్వస్థపరిచినట్లు చూస్తాం. ఇది గదరేనీల దేశం అని రాయబడి ఉంది, కానీ మార్కు సువార్తలో గెరాసైన అనేటువంటి దేశం. యేసుప్రభు వారు సముద్రాన్ని అణిచి గద్దించి వెళ్ళి అక్కడ దయ్యం పట్టిన అతను స్వస్థచిత్తుని చేస్తారు. అక్కడ చక్కగా ఉంటాడు అతను. మనకు తెలిసిందే, అతను శానా అనే దయ్యాలను బట్టి ఉంటాయి. ఇక్కడ ఆ దయ్యాలండి ఈయన చూసి ఒక మాటలు మాట్లాడతాయి. వాడు అంటే మత్తయి సువార్త 8:29 చదువుతున్నాను. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటి? కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చావా అని కేకలేశారు. కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు అంటే ఇవేం చెప్తున్నాయి అంటే, మేము ఎట్లా నరకానికి పోతాం, అదొక తీవ్రమైన బాధ. అక్కడికి పంపించేస్తా, అప్పుడే వచ్చేసావా, ఇంకా కాలం రాలేదుగా. వాటికి తెలుసు కాలాలు సమయాలు, వాటికి అంతం వచ్చేస్తుందని, అంతం తర్వాత వెళ్ళాలని. ఇంకా టైం కావటానికి కొంత టైం ఉంది. నరకానికి పోవటానికి సిద్ధపడి కొంత లేట్ అయితే బాగుండు అని తెలుస్తున్నాయి. అంటే నరకం చాలా తీవ్రమైంది, అది దయ్యాలకు అర్థమవుతుంది. అందుకే అవేమంటాయి అంటే, అక్కడ మేస్తున్నటువంటి ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించు అని అడుగుతాయి. యేసు ప్రభు వారు ఆ పందుల్లోకి వెళ్ళమని చెప్తాడు. పందులు ఏం తింటాయో మీకు తెలుసు, కానీ లోకాసు వార్త ప్రకారం అంటే తప్పిపోయిన కుమార్ స్టోరీలో పందుల పొట్టు లేదా పందుల యొక్క మేత అతను తిందాం అనుకుంటాడు, కానీ అది కూడా దొరకలేదన్నది. అంటే పందులకి పొట్టేసి పెంచేవాళ్ళు అప్పట్లో. సహజంగా కొన్ని ఊరుల్లో పందులు మనుష్య మలాన్ని తింటాయి, అవి తిని బతుకుతాయి. ఆ రోజుల్లో అంటే బాత్రూమ్స్, వాష్రూమ్స్, లాబరేటరీస్ లేని రోజుల్లో అందరూ ఊరు బయటకు వెళ్ళాల్సిందే కాబట్టి విస్తారంగా పందులు పెంచుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో. అది ఇంకా నీకు దీన్ని మించి చెప్పలేను నేను మీకు, నీకు అర్థమైంది కూడాను. 2000 పందులు అట్లా ఉన్నాయి. కానీ అండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో చెప్పబడిన ఉపమానం ప్రకారం అపిత్రాత్మలైనా సరే అవి చక్కగా ఊడ్చి ఉన్న ఇళ్లలో ఉండటానికి, చక్కని ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతాయట. ఈ మాట లూకాసు వార్త 11వ అధ్యాయంలో 26వ వాక్యంలో లేదా 25వ వాక్యంలో చూస్తారు మీరు. ఊడ్చి ఉంటుంది అంటే ఇల్లు, వెంటనే ఇల్లు అందరినీ తీసుకొస్తాయంట, చక్కగా ఉంది ఇల్లు రండి అని. అంటే అవి అపిత్రాత్మలైనా క్లీన్గా ఉండటానికి ఇష్టపడుతున్నాయి, అవి ఉండే ప్లేసు. కానీ ఇప్పుడు పందుల్లోకి వెళ్ళటానికి ఇష్టపడి, నాకు అర్థమైన మాట చెప్పి ముగిస్తా. పందుల్లో ఉంటూ అవి తినేవి మేము సహిస్తూ వాటిలో ఉంటాకని ఇష్టపడతాం, కానీ అప్పుడే నరకానికి పంపించొద్దండి అండి. దెయ్యాలు భయపడుతున్నాయి పందులకి, నరకానికి భయపడి అసహ్యమైన వాటి దగ్గర ఉంటున్నాయి, కానీ మనం మాత్రం నరకానికి భయపడం. అందుకే ప్రభు నొక్కి వక్కాణిస్తా అంటాడు, ఆత్మను దేహమును నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. మన భయం, దేవుని యందు భయభక్తులు ఉండాలి, నరకం విషయంలో చాలా భయం ఉండాలి. అప్పుడు మన మార్గాల్ని మనం దేవుని దగ్గర కొంచెం తిన్నగా చూసుకుంటానికి అవకాశం ఉంటుంది. కొంచెం తిన్నగానే కాదులే, చాలా తిన్నగా చూసుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ మరొకసారి ఈ సమయంలో
అయ్యా మరి మాకు స్వర్గం గురించిన ఊహలు, స్వర్గం గురించి నిరీక్షణ, స్వర్గం గురించి ఆశలు ఉన్నాయి, అట్టి ఉండవలసిందే. నరకం అంటే ఏమాత్రం భయం లేదు. స్వర్గం మీద ఆశలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. తప్పు చేస్తే నరకానికి వెళితే నరకం ఎట్లా ఉంటుందో, ఆ నరక యాతన ఎలా ఉంటుందో అనేది మాకు స్పర్శ రాట్లా. దయ్యాలు మాకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ. అయ్యా మరి మేము కూడా నరకం అంటే వణకటానికి, అట్లా జీవించడానికి కావాల్సిన కృపను గురించి దేవుడని నమ్మి నేను స్తుతిస్తూ, మిగిలిన కాలంలో సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని నీ భయానికి, తప్పు చేస్తే మేము వెళ్ళే ప్రదేశం యొక్క భయానికి అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్,